జై గురుదత్త. ఈరోజు ఒత్తు అక్షరాలు, వాటినే సంయుక్తాక్షరాలు అంటారు. సంయుక్త యా అంటే సున్న తర్వాత యా వస్తే ఈ అనుమన్నాను కదా, సంయమ అలా అన్నా సంయుక్త అక్షరాలు అనాలి. ఓకే, ఒక అక్షరానికి ఒక హల్లుకి ఒక ఒత్తు వస్తే ఈజీగా చదవచ్చు. అలా కాకుండా ఒక అక్షరానికి ఒకటి లేదా రెండు ఒత్తులు, ఒక్కొక్కసారి మూడు ఒత్తులు కూడా రావచ్చు. అవి ఎలా విడదీసుకోవాలి, ఎలా చదవాలో ఇప్పుడు చెప్తాను నేను. ఓకేనా? మనకి ఈ భగవద్గీత నేర్చుకునేటప్పుడు మొత్తం కూడా యావత్తు సరిగా వినిపించదండి. టీచర్స్ ఊరికే యావత్తు వినిపించట్లేదు అంటారు. అప్పుడు కష్టమవుతుంది. కాబట్టి అక్షరదోషం కిందకి వెళ్ళిపోతుంది. మీకు మెమరైజేషన్ చేసేవాళ్ళు కానీ, ఫ్లూయెన్సీ రీడర్లో ఉన్నవాళ్ళు కానీ ఈ అక్షర దోషాలు లేకుండా చదివితేనే మనకి ఫలితం ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు నేను ఒక్క అక్షరానికి రెండు ఒత్తులు వచ్చినా, మూడు ఒత్తులు వచ్చినా ఎలా చదవాలో చెప్తాను. కాబట్టి అందరూ కూడా అక్షర దోషాలు లేకుండా చక్కగా భయం లేకుండా అసలు మీకు ఈ టిప్స్ అన్నీ తెలిసిపోతే ఈజీగా ఏదైనా చదవచ్చండి. కాబట్టి ఈ వీడియో ఈ ఒత్తు అక్షరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను విసర్గ గురించి చెప్తాను. ఇప్పుడు మనము ఒత్తు అక్షరాలు అంటే సంయుక్త అక్షరాలు. ఇక్కడ మనకి సింపుల్గా పద్మ అంటున్నాం. అంటే దాని సగమే అంటున్నాము. మా ఇక్కడ మా ఒత్తుని మా లాగా చదువుతున్నాం. మా అప్పుడేమవుతుంది, హల్ అనేది సగమైపోయింది, లాగా ఒత్తు అనేది అక్షరం అయిపోయింది. అర్థమవుతుందా? ఇక్కడ మా ఒత్తుందా, మా అంటున్నాము. మా అని ఒత్తుని అక్షరంలాగా చదువుతున్నాము. ఒత్తులను అక్షరంలాగా చదువుతాము, ఉన్న అక్షరాన్ని సగం చదవాలి. సాంఖ్య. ఇక్కడ విద్య అంటే ఇక్కడ యావత్తు ఉంది కదా, ఈ యావత్తు ఏమవుతుంది, పైన దాకు దీర్ఘం ఉంది కాబట్టి ఈ యాకి దీర్ఘం ఇచ్చేయాలి. ఇక్కడ ఒత్తున్నది ఏమొత్తు, యావత్తుకి దీర్ఘం ఇచ్చేసాను. విద్య మనం అలాగే చదువుతాం కదా, విద్యా. దానికి గుడి ఉంటే గుడి, కొమ్ము ఉంటే కొమ్ములాగా చదవాలి. ఇక్కడ పాండవాశ్చైవ. ఇక్కడ షాకేత్వం ఇస్తే షేకి రెండు ఒత్తులు వచ్చాయి. దాన్ని షేని ఏం చేసాము, ఇష్లాగా రాసాము. పాండవాష్. కింద చా ఉంది కదా, చాకి ఐతం ఇచ్చి చైలాగా రాసుకున్నాము. మళ్ళీ ఇంకా రెండు ఒత్తులని విడదీయద్దు. పైన ఉన్న ఒత్తుకే కింద ఉన్న ఒత్తుని ఇచ్చేసేయాలి. పాండవాశ్చైవ. ఓకే, పాండవాశ్చైవ. అలా అయితే మనకి ఈజీగా చదవడానికి వస్తుంది. ఇక్కడ ఇంకొక వర్డ్ ధార్తరాష్ట్రాన్. షా కింద టా వస్తుంది, ఇక్కడ రా కింద తా వస్తుంది. ధార్త అది రాసేసుకుంటాం ఈజీగా. మరి ఈ షాకు దీర్ఘం ఏమవుతుంది, ఉష్ అవుతుంది, రాష్. ఈ టా కింద రావత్తుని విడదీసుకోవచ్చు, లేకపోతే టాకి రావత్తు ఇచ్చేసుకుంటే ఇలా అయిపోతుంది అనమాట, ట్రాన్. అలా కాకుండా చాలామంది ఏం చేశారు, ధార్త రాన్ అయితే చాలా కష్టమవుతుంది మనకి. రెండు ఒత్తులు వచ్చినప్పుడు పైన ఒత్తుకి కింద ఒత్తి ఇచ్చేసేయాలి అంతే. ఇలా చూడండి ఒకసారి. ధార్త మనకు అర్థమైపోయింది కదా, రా కూడా అర్థమైపోయింది, రాష్. టా కింద రావత్తుంది కాబట్టి షాకు దీర్ఘం ఉంది కాబట్టి టాకు దీర్ఘం ఇచ్చేసాను. ట్రాన్, ధార్త రాష్ట్రాన్. అప్పుడు షా వినిపిస్తుంది, టాకి రావత్తు వినిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి అక్షరానికి ఒత్తులు ఉన్నాయండి. శ్వే అంటే మనకు శ్వే ప్లస్ వే శ్వే అది వచ్చు కాబట్టి దాన్ని విడదీయద్దు. మనకి ఎక్కడైతే అక్షరం కష్టమో అక్కడే విడదీసుకుందాం. శ్వే తై అన్నీకి వస్తుంది, తై. ఇక్కడ రా కింద హావత్తు చదవడం రాదు కాబట్టి రాని ఏం చేయాలి, సగం రాసుకోవాలి. శ్వేతై అలాగే రాసుకొని ఆ రాని అని రాసుకొని కింద హావత్తు ఉంది, కింద హావత్తు పైన రా తలకట్టు ఉంది కాబట్టి ఆ తలకట్టు మనము ఇచ్చేసాము. రాకి ఇంకా దీర్ఘం ఏం లేదు, తలకట్టే ఉంది, తలకట్టులాగా శ్వేతైర్ హా వచ్చింది. ఇప్పుడు యై ఉంది. ఇక్కడ యై కూడా చదవడం వచ్చు కదా మనకి, యై లాగే రాసుకోవాలి. శ్వేతైర్ హయై. రుయుక్తే ఉంది ఇక్కడ, రుయుక్తే చదవనికి రాదు కాబట్టి ఇక్కడ యై తర్వాత రుయుక్తేని విడదీసుకోండి కావాలంటే. రు ఏమవుతుంది, ఉర్ర అయిపోతుంది. కింద రు కింద యావత్తుంది కాబట్టి యావత్తుకి కొమ్ము వస్తుంది, యు వస్తుంది అనమాట. శ్వేతైర్ హయైర్ యుక్తే. యుక్తేని కూడా విడదీసుకోండి, మీకు చదవడం వచ్చేసింది కాబట్టి యుక్తే అంటే అయిపోతుంది. మనకు మధ్యలో రా కింద హానే కన్ఫ్యూజ్ అయింది కాబట్టి అక్కడ ఒక్కటి విడదీసుకోండి. ఈ యుక్తే లాగా రాసేసుకున్నా సరిపోతుంది, లేకపోతే యుక్తే అలా రాసుకున్నా సరే. స్టార్టింగ్లో మీరు ఇలా విడదీసుకొని తర్వాత ఎక్కడైతే అక్షరం కష్టంగా ఉందో అక్కడనే విడదీసుకోండి. అర్థమైంది కదా, పైన అక్షరం సగం అవుతుంది, అక్షరానికి ఉన్న ఒత్తు అక్షరం అయిపోతుంది. ఇప్పుడు వినద్యోచ్ఛై, ఇది కూడా చదవడం రాదు.
అప్పుడు వినద్దోచ్చాయి అంటారు చాలామంది. అలా కాకుండా ఇది యావత్తు కూడా వినిపించాలి అంటారు మేడమ్స్. కాబట్టి విన అలాగే రాసుకోండి. ద్యో ఉంది కదా, వినద్. ఈ దాకోత్వం దో ఉంది కాబట్టి ఈ యా ఏమవుతుంది, యో అవుతుంది. వినద్ యో ఛై, వినద్యోఛై. అట్లా వినద్ని కొంచెమే చెప్పి యోని మొత్తం చెప్పాలి. వినద్యోఛై, అప్పుడు యోఛై అని చెప్తారు కదా, అక్కడ యో అనేది వీళ్ళకి వినిపించి మీకు ఫుల్ మార్క్స్ వేస్తారనమాట. వినద్యోఛై. అర్థమైందండి? వినద్యోఛై అనకుండా వినద్యోఛై అలా కలిపేసుకొని చెప్పేసాలి. ఇదండి సంయుక్త అక్షరాల యొక్క వ్యాకరణ శాస్త్రం. ఏ అక్షరం అయితే కష్టంగా ఉంటుందో ఆ అక్షరాన్ని విడి తీసుకుంటే ఈజీ, అంతే.